రైతురంగం రాష్ట్ర నాయకులు వైవి కృష్ణారావు గారి ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీలపై రైతాంగం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. చింతలపూడి సిపిఐ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో యార్లగడ్డ వెంకట కృష్ణారావు 110వ జయంతి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ జయంతి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పొల్లూరి సోమశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విచ్చేసి మాట్లాడారు. బయటపడేటానికి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఇంకా ప్రమాదం. ఆ 3-4 చట్టాలు అక్కడే ఉంటున్నాయి తప్ప అవి కట్టగట్ట ఆరోపడలేదు, ముఖ్యంగా పడేలా కాల్చేయాలి. అలాగే పెళ్లిలో అలాగే గిరిగిరి ఏరియాలో అడవుల మీద కూడా చట్టం ఉంది. మొత్తం అక్కడ కంపెనీని అడవులు తగ్గించుకోవడానికి, చెట్లు నాశనం చేయడానికి, మొత్తం ప్రకృతి నాశనం చేయడానికి. ప్రకృతి నాశనం అయితే మనం చూసాం కదా, వైనాడు కేరళ వైనాడు ఎవరు చూస్తాం, మనం విజయవాడ చూస్తాం. ఈ భాగంలో ఇప్పుడు వాళ్ళ కన్ను ఆ డబ్బుల మీద ఇటు పొలాల మీద పడింది. ఇలాంటి పరిస్థితులు అంటే పొలాల మీద పడినట్టు ఏమనుకున్నారు మీరు? పొలాలు కబ్జా అయిపోతాయి కొంతకాలానికి, కంపెనీ సీట్లు కబ్జా. మనాలందరూ కంపెనీ వ్యవసాయం చేసి సొంత వ్యవసాయం ఎవరు ఇట్లా నాకు సహా నేను కాలాలు రైతుని గార్డెన్ కంపెనీకి కట్టబానిసి ఏమన్నారు వేతన బానిస. వరి రైతు సీడ్ వరి కంపెనీ బానిస, మొక్కజొన్న కంపెనీ బానిస, పత్తి కంపెనీ బానిస. ఎవరైనా కంపెనీ విత్తనాలు పెట్టాల్సింది. సొంత విత్తనం ఎవరికైనా ఉందా? సొంత విత్తనం లేదు, వేసిన పంట పండి తిరిగి పంట అనదు, మళ్ళీ కంపెనీ విత్తనం కొనుక్కోవాల్సింది ఎవరైనా సరే. అలాంటి పరిస్థితిలో వెళ్ళిపోయాం. ఒకప్పుడు విత్తనాలు అంటే మనం పంట పండించుకుని గడిసెలోకి వస్తుంది, మళ్ళీ పొలపలు వచ్చేసరికి విత్తనం మూట కట్టి మొక్క కొలుస్తూ లేదు చూసుకుని మనం సొంత విత్తనం మళ్ళీ పొలంలోకి వెళ్ళేది. విత్తనం ఏది మార్కెట్ కొనుక్కున్నాం కాదు. కానీ పరిస్థితి కూరగాయల విత్తనాల దగ్గర నుంచి అన్ని రకాల విత్తనాలు కొనేవాడు మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వాడు ఇచ్చింది అయితేనే మళ్ళీ పంట పండుతుంది, మళ్ళీ అది తీసుకెళ్ళి అవ్వటం మళ్ళీ వాడే పంటారు. అంతకన్నా ఏదే మార్గం. అందుకని ఈ రంగంలో లాభాలు బాగా పెరుగుతాయని కార్పొరేట్ కంపెనీ విత్తనాల మీద ఎరువులు కట్టి ఎవరో కట్టేసి ఎరువులు కంపెనీ వాడు, విత్తనాలు కంపెనీ వాడు, పురుగుమందులు కంపెనీ వాడు, మరుమందు కంపెనీ వాడు, సర్వం కంపెనీ. మన బట్ట కంపెనీ, అన్ని కంపెనీ. మనం నిజంగా మాత్రం అనుకున్నాం. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి రైతులకు వస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే రైతుల్ని చేతిని తీసుకోవాలి. మన చంద్రబాబు రైతాంగాన్ని తక్కువ చరిత్ర లేదు, మన విధి చరిత్ర ఉండదు. నేనేదో మా సోమశేఖర్ గారు రాత్రి చెప్తే అసలు చింతలపూడికి ఏమన్నా ఉద్యోగ చరిత్ర ఉందా, రైతులు ఏమైనా చరిత్ర ఉందా అని చూశారు. 1938లో ఈ చింతలపూడి తాలూకా 3000 మంది రైతులు రవాణా చేశారు. 55 గ్రామాల నుంచి వచ్చారు. తాలూకా మొత్తం 55 గ్రామాలు. 55 గ్రామాల నుంచి 3,000